ప్రస్తుతం మనతో పాటు కొట్టాల యాదగిరి ముదిరాజ్ గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ దేవాలయ చైర్మన్. సో యాదగిరి గారు, మొన్న చూసుకున్నట్టయితే గజ్వేల్లో కేసీఆర్ గారి సభ్యత్వం రద్దు చేయాలి అని చెప్పేసి పాదయాత్ర చేశారు. సీఎం గారిని కలిశారు, గవర్నర్ ని కూడా కలవడం అనేది జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేసినంత మాత్రాన కేసీఆర్ గారి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చా? కేసీఆర్ అసలు ఎమ్మెల్యేగా పనికిరాడు అనుకోవచ్చా? తప్పు. అది వేల కోట్ల డెవలప్ చేసినటువంటి కేసీఆర్ గారిని రాజీనామా చేయాలని అడగడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. అది తప్పు. ఎందుకంటే కేసీఆర్ గారు రాకముందు అసలు గజ్వేల్ పరిస్థితి ఏంటంటే అక్కడ గజ్వేల్ వాస్తవంలో తెలుస్తుంది. ఇక్కడ హైదరాబాద్ నుండి ఎక్కడ నుండి వచ్చిన వాళ్ళు చెప్పడం కాదు. నిజానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే గజ్వేల్ వేల కోట్ల అభివృద్ధి అయింది. అక్కడ ఈ రోజు మల్లన్న సాగర్ గజ్వేల్ కాన్స్టిట్యూషన్ లో ఉంది, కొండపోచమ్మ సాగర్ గజ్వేల్ కాన్స్టిట్యూషన్ లో ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాజెక్టులు ఇట్లా గజ్వేల్ నియోజకవర్గం ఉన్నాయి. ఇట్లాంటప్పుడు వాళ్ళు ఏదో అన్నంత మాత్రాన నిజంగా కేసీఆర్ ఒక కారణ జన్ముడు. మనందరూ తెలుసు, ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి కేసీఆర్. అసలు ఏం చేస్తున్నాడు, ఎమ్మెల్యే గెలిచి వేస్ట్ అని చెప్పేసి అంటున్నారు కదా. గజ్వేల్కి వస్తే తెలుస్తుంది కేసీఆర్ ఏం చేసిండా ఏం చేయలేదా అన్నది. ఇప్పుడు గజ్వేల్కి వచ్చితే కేసీఆర్ చేసిన అభివృద్ధి కనబడుతుంది మనకు. కేసీఆర్ చేసిండా చేయలేదా అన్న విషయం ఇట్లా గజ్వేల్కి వస్తే తెలుస్తుంది. అంతేగాని ఎక్కడో ఉత్తర కూర్చొని మాట్లాడడం కాదు. ఎమ్మెల్యే అనేటువంటి ఒక్కసారి నియోజకవర్గంకి రావాలి కదా. ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న అందరికీ అందుబాటులో ఉండు కేసీఆర్ గారు తన అక్కడనే నివాసం ఏర్పరచుకొని ఉంటుండండి. గజ్వేల్ కాన్స్టిట్యూన్స్ లా ఎక్కడో హైదరాబాద్ ఉండలేడు కదా. ఎవరు అన్నది గజ్వేల్ కాన్స్టిట్యూన్స్ నిజవర్గ ప్రజలను అడగాలి. అది మీరు ఎక్కడ వచ్చి ఎవరు బీజేపీ ఏందండి, పూలేపోడు పెడతారు, ఇంకేదైనా పెడతారు. ఎందుకంటే బీజేపీల పరిస్థితి మీకు తెలుసు, మాకు తెలుసు, ఇక్కడ జనానికి అందరికి తెలుసు. బీజేపీ అడిగినంత మాత్రం అయ్యేది ఏం కాదు. ఇవాళ క్యాంప్ ఆఫీస్ అనేది ఎవరిదండి? ఎమ్మెల్యే ఆఫీస్. అది ఎమ్మెల్యే తన ఇష్టం. అది ఎందుకు? అరే వచ్చినా రాకున్నా ఆయనదే కదా. నీ ఇల్లు అయితే కానీ నువ్వు రానంత మాత్రం వేరే తప్పు. అది కాదు. ఒక ఓటర్ అనుకోవచ్చు, గజ్వేల్ నియోజకవర్గ వాస్తవుని అనుకోవచ్చు. అక్కడ ఆయన చేసిన డెవలప్మెంట్ చూసి గుండెల మీద చేసుకొని చెప్పండి. నిజంగా ఒక ఓటర్ గా కేసీఆర్ గారు ఇప్పుడు రావట్లేదు, ఒక ఎమ్మెల్యేగా యాక్సెప్ట్ చేస్తారా మీరు? 110% యాక్సెప్ట్ చేస్తారు కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి గజ్వేల్ లో అంత గతం. కేసీఆర్ గారు రాకముందు దాని అభివృద్ధి ఏంది, గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి ఏంది, కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించిన తర్వాత గజ్వేల్ అభివృద్ధి ఏంది అనేది ఒక గజ్వేల్ వాస్తవనీయ గజ్వేల్ ఓటర్ గా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా ఈ మాట. కడుపు బండ కేవలం కాంగ్రెస్ వాళ్ళదేనా, నిజంగా సామాన్య జనాలదే? ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళది, బీజేపీ వాళ్ళది. ఓన్లీ పొలిటికల్ మైలేజ్ గురించి మాత్రమే వాళ్ళు ఆ మాటలు మాట్లాడుతారు తప్ప అంత మించి ఎలాంటి ఏ ఓటర్ గిట్లా ఏ గజ్వేల్ వాస్తవుడు గిట్లా ఆ మాట ఆడు. కాంగ్రెస్ పాదయాత్ర పైన మీ అభిప్రాయం ఏందండి? పాదయాత్ర ఇక్కడ పాదయాత్ర అని మీ అందరూ తెలుసు. మరి బయటకి ఇట్లా వీడియోలు ఇట్లా బయటకు వచ్చాయట, అవి చూడండి. మరి అది పాదయాత్రనా, స్కూటీ యాత్రనా, మరి కారు యాత్రనా, మరి బండి యాత్ర అని తెలిసిపోతుంది మీకే. అంతే కదా. అది అంత షోప్టప్పుడు రాజకీయాలు అవన్నీ. అంతేగాని ఈ పాదయాత్ర లేదు, ఏం లేదు. పాదయాత్రతో వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఏం లేదు. అండ్ ఇప్పుడు బీసీలది చూసుకున్నట్టయితే దాదాపుగా 42% పైన బీసీ కులగణన పైన అసెంబ్లీ కూడా యాక్సెప్ట్ చేశారు, శాసన మండలి యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. సో బీసీల కష్టాలు తీరిపోయినాయి అని చెప్పేసి అనుకోవచ్చా? లేదు, ఖచ్చితంగా దీన్ని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి కేంద్ర ప్రభుత్వం దగ్గర పార్లమెంట్ లో ఈ బిల్లును ఆమోదింపజేసి షెడ్యూల్ 9 లో పెట్టించినప్పుడే ఇక్కడ ఉన్న బీసీల బాధలు, బీసీలకు రిజర్వేషన్ వచ్చినట్టు అప్పుడు కంప్లీట్ అవుతుంది తప్ప అంతవరంగా అది అసంపూర్ణమే. ఖచ్చితంగా ఒత్తిడి తెస్తాం. 100% బీసీ బిల్లు పార్లమెంట్ లో పెట్టేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఒత్తిడి తెస్తాం. అంటే పార్లమెంట్ కి సంబంధం, ఎందుకు లేదండి? రాష్ట్రానికి ఎందుకు లేదు? రాష్ట్రం ఇడికెళ్ళి అఖిల పక్షాన్ని తీసుకుపోవాలి. ఖచ్చితంగా కేంద్రం అడగాలి, కేంద్రం ఒప్పియాలి. ఆ రోజు కేంద్రం ఒప్పిస్తానని నమ్మకంతోనే కదా రేవంత్ రెడ్డి గారు చెప్పింది 42% రిజర్వేషన్ ఇస్తానది. మరి అలాంటప్పుడు కేంద్రం ఒప్పించాల్సిన బాధ్యత ఇట్లా మరి ప్రభుత్వం మీద ఉంది. ఢిల్లీలో కూడా మీరు యూపీఎఫ్ ద్వారా ఖచ్చితంగా మా ప్రోగ్రామ్స్ ఉంటాయండి. బీసీ బిల్లు ఖచ్చితంగా చట్టసభలోనే కాదు కేంద్రంలో ఇట్లా ఆమోదింపంచే వరకు కూడా
మా ఫైట్ జరుగుతుంది. బీఆర్ఎస్ లో అయినా బీసీలకు న్యాయం జరుగుతుందా ఫస్ట్ అది చెప్పండి. ఖచ్చితంగా జరుగుతుంది అండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రోజు మీరు తీసుకోండి, మరి బండ ప్రకాష్ మురారి గారికి రాజ్యసభకి ఇచ్చిన ఇలా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఇచ్చారు, లింగయ్య యాదవ్ గారిని ఆ రోజు రాజ్యసభ పంపించారు. మరి ఇలాంటి పరిస్థితులు ఎక్కడ కాంగ్రెస్ లో కానీ ఇంకే పార్టీలో బీజేపీలో కానీ జరిగాయా? మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రోజు ఎంత పెద్ద పోస్టులు అండి రాజ్యసభ, అలాంటి రాజ్యసభకు ఇద్దరు బీసీ బిడ్డలు పంపలేదా? ఇవాళ శాసనమండలి చైర్మన్ బీసీ బిడ్డకి ఇవ్వలేదా? మరి ఇట్లా తీసుకోండి. మీరు ఎంతమందికి ఇచ్చారో తెలుసా బీసీలకు? మళ్ళీ ఏమన్నా మీరు ఏమంటారు, చేపలు ఇచ్చారు, గొర్రెలు ఇచ్చారు, ఇది అభివృద్ధి కోసమే కదా ఇచ్చింది, బీసీల అభివృద్ధి కోసమే కదా, పడేసుకోలే కదా ఎవరైతే. బీజేపీలో కూడా బీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏడు రాష్ట్ర అధ్యక్షుడు ఏడు మరి బీసీల అయితే మంచిదా, ధన్యవాదాలు, స్వాగతిస్తాం. నిజంగా మీ పార్టీ నుండి ఇట్లా బీసీ బిడ్డకి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతాం, స్వాగతిస్తాం. ఖచ్చితంగా మా బీసీలకు ఎక్కడున్న అధ్యక్షుడు కూడా బీసీ బిడ్డనే కదా. మంచిదండి, మేము గిట్ల ఇప్పుడు మీరు స్వాగతిస్తున్నాం కదా, వారికి ధన్యవాదాలు చెప్పాం. మా మహేష్ గౌడ్ గారికి మేము ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్తాం, స్వాగతిస్తాం. దాన్ని బీసీలు ఎక్కడున్నా ఎదగాలని కోరుకునే దాంట్లో మేము మొదటి స్థానంలో ఉంటాం.